హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఏం నేర్చుకుందామంటే మార్జిన్స్. అసలు మార్జిన్స్ అంటే ఏంటి? మార్జిన్స్ అనేవి ఎలా ఇస్తాం? మార్జిన్స్ ఇస్తే మనకి ఎలిమెంట్స్ అనేవి ఎలా డిస్ప్లే అవుతాయి అనేసి మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఓకే, అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అసలు మార్జిన్స్ అంటే ఏంటంటే క్రియేట్ ది స్పేస్ అరౌండ్ ది ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఎలిమెంట్ కి మధ్యలో స్పేసెస్ ని క్రియేట్ చేస్తాం అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బాడీ కదా. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ రాస్తాను. అప్పుడు చూడండి మీకు అర్థమవుద్ది. సేవ్ చేసాను, ఒకసారి చూడండి ఇది. ఓకే, ఇదేం జరిగింది? ఈ పారాగ్రాఫ్ అనేది స్టార్టింగ్ నుండి మనకి వచ్చింది కదా. స్టార్టింగ్ నుండి డిస్ప్లే అయింది, ప్రాబ్లం లేదు. సో మనకి ఈ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీకి పారాగ్రాఫ్ కి మధ్యలో స్పేసెస్ అనేది కావాలనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తాం? మార్జిన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మార్జిన్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఆ చేంజెస్ ని రప్పించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ కి మార్జిన్ ఇస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మార్జిన్ ఒక 40 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, ఒక్కసారి అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ అనేది ఎలా ఉంది? నార్మల్ గానే ఉంది. సో నేను ఎప్పుడైతే 40 పిక్సెల్ ఇచ్చినో ఈ బాడీ దగ్గర నుండి 40 పిక్సెల్ అనేది స్పేస్ అనేది వస్తదనమాట కంటెంట్ కి, బాడీకి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. చూసారా చేంజెస్ జరిగిందా? ఇది ఏదైతే ఉందో, ఓకే, ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ అండ్ టాప్, బాటమ్ అండ్ అలాగే రైట్ సైడ్ కూడా ఇది ఏదైతే ఉందో దానికి 4 సైడ్స్ కూడా మార్జిన్ 40 పిక్సెల్ యొక్క మార్జిన్ అనేది స్పేస్ అయితే వచ్చింది. అబ్జర్వ్ చేశారు కదా. సో అలాగే మార్జిన్ వచ్చేసి ఇది మన 2 ఎలిమెంట్స్ కూడా లైక్ నేను ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే H1 అనే హెడ్డింగ్ తీసుకున్నాను. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇలాగే లోరం అదొక 10 వర్డ్స్ తీసుకున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు ఏం జరగాలో చూడండి ఒకసారి. ఓకే, చూసారా? అసలు ఈ పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఎందుకుందంటే మరి మనం 40 పిక్సెల్ ఇచ్చాం కదా. సో ఆ 40 పిక్సెల్ మార్జిన్ ఇవ్వడం వల్ల లెఫ్ట్ సైడ్, టాప్, బాటమ్, రైట్ సైడ్ అది 4 సైడ్స్ మార్జిన్ స్పేస్ అనేది తీసుకుంటది అనమాట. ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట మార్జిన్ అనేది. ఓకే, అండ్ ఇందులోనే మనం మళ్ళీ మార్జిన్ ఏదైతే ఉందో మార్జిన్ మళ్ళీ మనం పర్టికులర్ సైడ్ మనం మెన్షన్ చేయొచ్చు. లైక్ నాకు మార్జిన్ వచ్చేసరికి ఓన్లీ టాప్ లోనే మార్జిన్ కావాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నాకు మార్జిన్ అవసరం లేదు అనుకున్నాం అనుకోండి. సో మనం అది పర్టికులర్ గా మెన్షన్ చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ మార్జిన్ ఉంది కదా, సేమ్ దానికే మార్జిన్ టాప్. ఓకే, మార్జిన్ టాప్ కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే సో లెఫ్ట్ సైడ్ అనేది ఎటువంటి స్పేస్ తీసుకోదు, లెఫ్ట్ సైడ్ బాటమ్. ఎందుకంటే మనం మార్జిన్ ఎక్కడ ఇచ్చాం? పర్టికులర్ గా సైడ్ ని మెన్షన్ చేసాం, ఓన్లీ టాప్ లో మాత్రమే మెన్షన్ చేసాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి. చూసారా? ఇది నార్మల్ గా స్పేస్ తగ్గిపోయింది, ఇది లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోయింది, ఓన్లీ పైన మాత్రమే స్పేస్ అనేది ఉంది. ఒకవేళ ఒకవేళ మార్జిన్ టాప్ కాకుండా మార్జిన్ లెఫ్ట్ అనేది ఇద్దాం. సేవ్ చేశాను. ఓకే, మార్జిన్ లెఫ్ట్. ఓకే, మార్జిన్ లెఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడ కదా స్పేస్ రావాలి, ఈ ఈ ఈ ముక్క కదా స్పేస్ రావాలి, పైన అసలు స్పేస్ అనేది రాకూడదు కదా. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూసారా, అది నార్మల్ గా పైకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్ లైన్ దానికి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. బట్ లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రం ఒక చిన్న స్పేస్ అనేది ఉందన్నమాట లెఫ్ట్ సైడ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదైనా ఒక బార్డర్, మనకి అవుట్ సైడ్ బార్డర్ ఏదైనా ఉందనుకోండి, ఆ అవుట్ సైడ్ బార్డర్ నుండి నాకు సమ్ స్పేస్ అనేది కావాలి. సో నాకు సమ్ మార్జిన్ అనేది కావాలి. లైక్ మనం ఏదన్నా నోట్బుక్ లో రాసేటప్పుడు మనం మార్జిన్స్ కొట్టుకొని మ్యాటర్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో అలాగే ఈ నాకు ఇంతవరకు మార్జిన్ కావాలి, ఎక్కడి నుండి నా కంటెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి అని మనం అనుకున్నాం అనుకో, దాన్ని బేస్ చేసుకుని మన పర్టికులర్ సైడ్స్ ని మనం మెన్షన్ చేసుకుని మార్జిన్ ఇవ్వచ్చు. లేదు ఒకటే మార్జిన్ ప్రాపర్టీ ఇస్తే అది 4 సైడ్స్ ని కూడా తీసుకుంటది అనమాట. ఓకే, ఇలా ఉంది కదా, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్. ఇలా 4 సైడ్స్ ని మనం పర్టికులర్ గా ఈ విధంగా స్పెసిఫిక్ గా చెప్పొచ్చు. లేదు ఓన్లీ మార్జిన్ అని ఒకటే ఇచ్చామనుకోండి, సో అది 4 సైడ్స్ కూడా తీసుకుంటది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఏం చేసింది? లెఫ్ట్ సైడ్ మాత్రమే మార్జిన్ తీసుకుంది, టాప్ బాటమ్ తీసుకోలేదు కదా, రైట్ కూడా. ఒకసారి చూద్దాం. చూసారా చేంజెస్ జరిగింది? టాప్ కూడా మార్జిన్ వచ్చింది, లెఫ్ట్, బాటమ్, రైట్. సో ఇదన్నమాట మార్జిన్. మార్జిన్ అంటే స్పేస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట 2 ఎలిమెంట్స్ మధ్యలో. ఓకే, ఒకవేళ మీకు వీడియో కనుక అర్థమైనట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.